ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇదేంటంటే గోబీ ఫ్రైడ్ రైస్ అండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం కాలీఫ్లవర్ని ఇలాగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని లైట్గా కొంచెం ఉడకబెట్టుకోవాలండి. లైట్గా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికిపోయిన దాన్ని బాగా నీళ్ళు వడకట్టి ఒక బౌల్లో వేసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు, కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు, మైదాపిండి, శనగపిండి 1 స్పూను, బియ్యపిండి 1 స్పూను అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా హీటెక్కాక అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇగో ఫ్రెండ్స్, అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలోని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా ఇటెక్కాక పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగాక మనం గోబీ ఫ్రై చేసాం కదా, అది ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక అందులో ధనియాల పొడి, గరం మసాలా, సోయా సాసు, కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. సరిపడా కారం, ఉప్పు వేసుకొని సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా రైస్ ఉడకపెట్టుకొని అన్నం వండుకొని పెట్టుకోవాలి. ఆ రైస్ చల్లారాక ఆ రైస్ని అందులో కళాయిలో వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఎంతో ఇష్టమైన గోబీ ఫ్రైడ్ రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.